వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తును జరిపే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ గాని, రాహుల్ గాంధీ గాని లేదు. మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ఈ రోజు ఎందుకు సిబిఐకి ముందుకు రాలేదో, సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో, ఎందుకు ఈ రోజు విజిలెన్స్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈరోజు బహిరంగ సభకి వెళ్ళాడు, కానీ అసెంబ్లీకి కూడా రాడు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను సవాల్ చేస్తా ఉన్నాను. మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకొని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఉన్నటువంటి సానుకూల ధోరణి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రెండు పార్టీలకు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు.